భీష్ముడు తండ్రి శంతను. అతను సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు సత్యవతి పిల్లలే చక్రవర్తులు అవుతారని మాటిస్తే వివాహం చేస్తామని సత్యవతి తండ్రి దాసరాజు అన్నాడు. అప్పుడు శంతనుడి కుమారుడు భీష్ముడు తాను ఎప్పటికీ వివాహం చేసుకోవాలని బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి తన తండ్రికి సత్యవతికి వివాహం చేశాడు. సత్యవతికి ఇద్దరు కుమారులు. వారు చిత్రాంగద, విచిత్రవీర్య. శంతనుడు మరణించాక ఇచ్చిన మాట ప్రకారం చిత్రాంగదను పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. దూకుడు ఎక్కువగా ఉన్న చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. అతడు మరణించాక విచిత్ర వీర్యునికి రాజ్యాభిషేకం చేశాడు. విచిత్ర వీర్యుడు అంత సమర్థుడు కాదు. అతడికి వివాహం చేయాలని భీష్ముడు సత్యవతి అనుకున్నారు. అప్పుడే కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి కాశీరాజు కుమారులైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకొని బలవంతంగా